మరొకసారి గుడ్ మార్నింగ్ డాడీస్. మనం ఈ నెలలోనే ఈ సెప్టెంబర్ నెలలోనే మన క్యూసీసీ కాయిన్ దాని తాలూకు బిల్ పేపర్ మీకు పంపించాను, రాత్రి పెట్టాను మీకు. అది తెలుగులో అనువదించడానికి మన కిబో కుటుంబంలో ఒకరైనటువంటి ఒక డాడీ నాకు తెలుగులో పెట్టారు. దాన్ని అన్ని కాయిన్స్కి కలిపి పెట్టి పీడిఎఫ్ చేయమనను. అది చేసి ఇచ్చిన తర్వాత మీకు పంపిస్తాను. సో ఈ క్యూసీసీ కాయిన్ని ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఎలా మైనింగ్ చేసి అండ్ ఎవరెవరికి ఎలా ఇస్తున్నానని రాశాను. అద్భుతం జరుగుతుంది. ఇది కూడా అద్భుతంగా వెళ్తుంది. ఈ నెలలోనే మీకు ట్రేడింగ్కి ఇచ్చేస్తున్నాను. దీని కాస్ట్ 250 రూపాయలకి లిక్విడిటీ పెడుతున్నాను. లిక్విడిటీ 250 రూపాయలు రేట్ చేసి పెడుతున్నాను. అలాగే నేను ఇంతవరకు చెప్పింది, నేను ఇది పెట్టినప్పుడు దాని రేట్ని ఇంకొంచెం ఎక్కువ రేట్ చేసి పెట్టాలని ఉంది. లిక్విడిటీ పెట్టేటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి. అయితే మీరు కొనుక్కుంటారు కాబట్టి ఈ టైంలోనూ అది పెరిగే విధానాన్ని కూడా నేను అది రిలీజ్ చేసినప్పుడు చెప్తాను. కాబట్టి కొనుక్కునే వాళ్ళందరికీ ఒక సదావకాశం. అద్భుతమైన మైనింగ్ ప్లాన్ తోటి వస్తున్నాను. అద్భుతమైనటువంటి ట్రేడింగ్ డిజైన్డ్ ప్లాన్. అది ప్రపంచమే నెవ్వరిపోతుంది. అంటే ఇలా విట్నన్నే బాంబు అనిపోవడం అని కాదు, దాని మనుగడ, దాని పరుగు చూస్తే అదిరిపోతుంది. ఇది ఈ నెలలోనే ఇస్తున్నాను. ఇది వ్యాలెట్లో ట్రేడ్ చేసుకునే విధానంలో కాదు. దానివల్ల కాయిన్ రేట్ స్టాండ్ అవ్వదు. వ్యాలెట్లో ట్రేడ్ చేస్తే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, అంటే అమ్ముకుంటారు. కానీ అది స్టాండర్డ్ కాస్ట్కి రాదు. ఎవరికి నచ్చితే అది చేస్తారు. మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్లో తీసుకొచ్చి పెట్టినప్పుడు కింద నుంచే వెళ్తుంది. కొనుక్కున్నందరూ అలా ఎదురు చూడాలి పెరిగే వరకు. కానీ మన క్యూసీసీ కాయిన్ మనం DQ క్వాంటమ్ ఎక్స్చేంజ్లో రిలీజ్ చేస్తున్నాను. రైట్ డాడీ? మన ఎక్స్చేంజ్లోనే రిలీజ్ చేస్తున్నాను. మన ఎక్స్చేంజ్లో డిసెంబర్కి దాని తాలూగా డెవలప్మెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా అద్భుతంగా వచ్చేస్తాయి. ఎందుకు? డీ కాయిన్ లాంచింగ్ అప్పుడు కాబట్టి. సో ఇప్పుడు మీకు మన తాలూకా క్యూసీసీ కాయిన్ని మన ఎక్స్చేంజ్లో రిలీజ్ చేస్తున్నాను. ఎక్స్చేంజ్ డెవలప్మెంట్స్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. అలాగే ఏపీకే ఫైల్ కాదు, ఏపీకే ఫైల్ లాంటి వాటిల్లో చేసినవి మళ్ళీ ఎక్స్చేంజ్ రావడం ఇదంతా జరిగే పని కాదు. అంటే అది వేరే లెవెల్. దాని గురించి మనం వేరే మాట్లాడకూడదు. అదొక చిన్న ఆప్షన్ అంతే. అది ఎక్స్చేంజ్ కాదు. అందుకని నేను ఏపీకే ఫైల్ ఇవ్వలేదు, ఎక్స్చేంజ్లోనే ఇస్తున్నాను. ఎందుకు ఏపీకే ఫైల్ అని అంటే, ప్రపంచంలో అనేక కాయిన్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏపీకే ఫైల్లో ఇస్తారు. దాన్ని ఏదో ఒక ఎక్స్చేంజ్లోకి కానీ ఎక్కడికైనా పట్టుకెళ్ళి పెట్టినప్పుడు ఇక్కడ పెరిగిన రేటు అక్కడ ఉండదు. అక్కడ రేటు ఉండాలంటే ఎక్స్చేంజ్లోనే ఉండాలి. కాబట్టి మన ఎక్స్చేంజ్ రీచ్ చేస్తాం. థ్యాంక్ యూ డాడీస్.